ఫోన్ చేసినా ఎప్పుడు వెళ్ళినా 10 నిమిషాలు 20 నిమిషాలు అంటుంది. ఆ నీళ్ళు కూడా 10 నిమిషాలు 20 నిమిషాలకి ఎక్కువ ఇస్తలేదు. బాగా కష్టమైంది ప్రాబ్లం ఏమంటున్నారమ్మా సార్. వాటర్ ఇప్పుడైతే ప్రజెంట్ మొన్నటి వరకు పైపులు పలిగిపోతున్నాయి అన్నారు సార్. మాకు పైపులు పలిగిపోతున్నాయి, వాటర్ ఇస్తలేరు, మరి మేము ఎట్లా బతకాలని మండలంలోకి వెళ్ళినాం. సార్ చెప్పడం వల్ల ట్యాంకీ కనెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు 10 నిమిషాల కన్నా ఎక్కువ నీళ్ళు ఇస్తలేరు. ఏమైంది సార్ అంటే మేము మీకు ఫుల్ వాటర్ ఇచ్చే రూల్ లేదు, మాకు ఇంట్లో ఇచ్చిన నీళ్ళే వాడుకోవాలి, లేదంటే ఆల్టర్నేటివ్ మీరు ఏదైనా 10 నిమిషాలు వస్తుందా? నమస్కారం. నేను ఈ పడిగల్ విలేజ్ లో ఉన్నా గారు. పడిగల్ వేల్పూర్ బండలో. అయితే ఇక్కడ మనం ఒక 2 బెడ్రూమ్ హౌసెస్ కట్టాం. వాళ్ళకు వాటర్ రావట్లేదు అంటే మొన్న పోతే ఒక ట్యాంక్ కనెక్షన్ ఫస్ట్ ఏమో పైప్ లైన్ పగిలిపోయిందట. తర్వాత వీళ్ళు మండల ఆఫీస్ పోతే ఒక వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చినారట. అంటే ఆ ట్యాంక్ వేరే ఇళ్ళకు ఉంటుంది సప్లై. వీళ్ళకి కూడా ఇవ్వాలంటే కొద్దిగా తక్కువ ఇస్తున్నారండి. ట్యాంక్ కూడా మనది. అది వేల్పూరు, ఇది పడిగల్. నేను చెప్పేది పడిగల్లో 2 బెడ్రూమ్ కాలనీలో జస్ట్ 10 మినిట్స్ వస్తున్నాయట వాళ్ళకి. మేము ఏం చేయలేము అని ఏదో మాట్లాడుతున్నారట. కొద్దిగా పంపించారా వాళ్ళకి ఏదైనా పైప్ లైన్ కావాలంటే కూడా మరి శాంక్షన్ చేసి ఏ నాలుగులో చూడండి. వాళ్ళకి సపరేట్ గా ట్యాంక్ ఉంది వాళ్ళకి. ఐ థింక్ అప్పుడు మనం పర్ఫెక్ట్ గానే చేసినాం. అప్పుడు ఏం ఇష్యూ లేకుండా అప్పుడు వచ్చింది. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ తోటే మరి ఏమవుతున్నదో ఏం ప్రాబ్లం. ఈ మెయింటెనెన్స్ లో ప్రాబ్లం ఉంది. చేయలేక తెస్తున్నారు. ఐ నో దట్. కొద్దిగా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే కొద్దిగా అయిపోతుంది గారు. నమస్కారం. రాసుకోండి. పడిగల్ వేల్పూర్ మండల్ 2 బెడ్రూమ్ హౌస్ కాలనీ కేసీఆర్ గారు. నమస్కారం. పర్లేదు. ఇప్పుడు నేను నిజామాబాద్ పెద్ద ఆఫీసర్కి జిల్లాకి ఎవరేటో ఆయన చేస్తాను. మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు మళ్ళీ ఫోన్ చేయండి. మనం లోపల ఎన్ని పోల్చుకున్నారా? బాబు హలో, ఎక్కడున్నావా? ఆఫీస్ అయిపోయింది, ఆమె వెళ్ళిపోయినావా? ఇప్పుడు ఈ 2 బెడ్రూమ్ హౌస్ వాళ్ళు ఇటు ఊర్లోకి రావాలంటే మొత్తం చీకటి ఉన్నదా? ఎట్లా రావాలా? పెట్టించేసే తొందరగా. లైట్స్ లేవు, అస్సలు లేవు. ఎంత 8-10 పోల్స్ ఉన్నట్టున్నాయి అంతే. పెట్టించే. నేను చెప్పాలని ఎవరికన్నా మీ డిఎల్పిఓ డిపిఓ చెప్పాలనా? పెట్టిస్తావా? పెట్టించి నాకు మళ్ళీ ఫోన్ చేయాలి. చూద్దాం, పెడతా అంటున్నాడు. పెట్టకపోతే పెద్ద ఆఫీసర్కి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.